అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీప్రదమైన వస్తువులు అంటే మంగళకరమైన వస్తువులు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాల్సిన వస్తువులు ఏమిటి క్లియర్ గా నేను ఈ వీడియోలో అందిస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। మీరు నేను చెప్పినటువంటి అన్ని వస్తువులు తెచ్చుకోకపోయినా మీకు అందుబాటులో మీకు ఏవి కుదిరితే వాటిని అయితే తప్పకుండా మీరు ఈ మంగళకరమైన వస్తువులను వరలక్ష్మి వ్రతం రోజున కానివ్వండి లేదా అక్షయ తృతీయ రోజున లేదా మంగళవారం రోజున శుక్రవారాలలో ప్రత్యేకంగా మీరు ఏదైనా పర్వదినాలలో కనుక మీరు ఈ మంగళకరమైన వస్తువులను కనుక ఇంట్లోకి తెచ్చుకొని పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి। ఇప్పుడు మంగళకరమైన వస్తువులు ఏమిటో నేను తెలియజేస్తాను। ముందుగా అయితే పసుపు కుంకుమను అయితే మనము ఇంటికి తెచ్చుకోవాలండి। ఈ పసుపు కుంకుమను అయితే మనం చిన్న బౌల్స్లో వేసుకొని మనం తప్పకుండా పూజా రూమ్లో అయితే పెట్టుకోవాలండి। నిండుగా మన పసుపు కుంకుమలు అనేవి పెట్టుకుంటే ఆ ఇంట్లో నిండు సౌభాగ్యంగా ఉంటారు అని చెప్తారండి। అలానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది అని చెప్తారు। తర్వాత మంగళకరమైన వస్తువుగా చెప్పుకునేది ఓంకారం అండి। ఓంకారం, స్వస్తిక్ గుర్తు, త్రిశూలం ఈ మూడు ఉండేటువంటి గుర్తు అండి। ఇది మనకి బ్రాస్లో దొరుకుతుంది, కొంతమందికి మనకి ప్లాస్టిక్లో కానీ ఏదైనా దొరుకుతుందండి। ఏదైనా సరే ఇది కనుక ఉంటే మీరు పూజా రూమ్లో కానీ లేదు అంటే మీరు ప్రధాన ద్వారం ఉంటుంది కదండి తలుపు బయట కూడా మీరు ఈ ఓంకారంని శుద్ధ బ్రహ్మ స్వరూపంగా అయితే చెప్తారండి। ఓంకారం అనేది ఇంట్లో ఉండడం వలన ఇంట్లో చేసే పూజలు కానివ్వండి, నోములు కానివ్వండి, వ్రతాలకు కానివ్వండి అన్నిటికీ కూడా మంత్రబలం అనేది చేకూరుతుంది। తర్వాత మంగళకరమైన వస్తువుగా చెప్పుకునేది లక్ష్మీ గవ్వలండి। ఈ లక్ష్మీ గవ్వలు అయితే మనకి ఎల్లో కలర్ లో అయితే ఉంటాయండి। గవ్వలలో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయండి। ఒకటి తెల్ల గవ్వలు, ఇంకొకటి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు కలర్ లో ఉంటాయండి। తెల్ల గవ్వలు వచ్చేసి మనకి చాలా మంది షాప్స్ లో లక్ష్మీ గవ్వలుగా అయితే ఇచ్చేస్తూ ఉంటారండి। కాదండి, లక్ష్మీ గవ్వలు అనేటివి మనకి ఎల్లో కలర్ లో కొద్దిగా వెయిట్ గా ఉండి కొద్ది గోల్డ్ షైనింగ్ లో ఉంటాయి। తెల్ల గవ్వలు అనేటివి చాలా వెయిట్ లెస్ గా ఉంటాయండి। మనకి అక్కడ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది। ఈ లక్ష్మీ గవ్వలు అయితే మనకి 10 రూపాయలకి 2, కొంతమంది 10కి 3 అయితే ఇస్తూ ఉంటారండి। వీటిని కూడా ఇంటికి తెచ్చుకొని పూజ అనేది చేసుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుందండి। ఈ లక్ష్మీ గవ్వలను మనము లక్ష్మీదేవి చెల్లెలుగా అయితే చెప్తారండి। ఎందుకు చెప్తారు అంటే పురాణాల ప్రకారం క్షీర సముద్ర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించారో ఆ రోజునే మనకి ఈ లక్ష్మీ గవ్వలు కూడా పుట్టాయట అండి। అందుకని వీటిని మనం లక్ష్మీదేవి చెల్లెలుగా అయితే పిలుస్తారు। తర్వాత గోమతి చక్రాలండి। గోమతి చక్రాలు మనకి ఈ విధంగా అయితే ఉంటాయండి। నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఉంటాయి। ఇవైతే మనకి 10 రూపీస్కి 2 అయితే వస్తాయండి। మీకు ఒకవేళ కుదిరితే ఒక 3 అనేది కానీ 4 అనేది కానీ తెచ్చుకొని మీరు శుక్రవారాలలో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి। ఇది కూడా మనకి మంగళకరమైన వస్తువులలో ఒకటండి। తర్వాత తామర గింజలండి। ఈ తామర గింజలు అనేటివి చిన్నగా గింజలుగా బ్లాక్ కలర్లో అయితే ఉంటాయి। ఇలా మనకి సపరేట్గా దొరుకుతాయి, లేదు అంటే మనకి అమ్మవారికి మాలలాగా కూడా దొరుకుతాయండి। 108 కలిపి మనకి ఒక మాల కూడా అమ్ముతూ ఉంటారండి। ఇవి వచ్చేసి మనకి 50 గ్రామ్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ అలా అయితే పడుతుంది। మనకి ఇవైతే కొద్దిగా వెయిట్ లెస్ గా ఉంటాయి కాబట్టి ఇవి మనకి తొందరగా కొద్దిగా తక్కువ ప్రైస్ గా ఎక్కువ అనేది వస్తాయండి। ఇవి కూడా మంగళకరమైన వస్తువులలో ఒక వస్తువుగా అయితే చెప్తారు। తర్వాత మంగళకరమైన వస్తువు పసుపు కొమ్ములండి। చాలా మంది ఈ పసుపు కొమ్ములను మనము లక్ష్మీదేవి స్వరూపంగా అయితే భావిస్తూ ఉంటారండి। మనము ఈ పసుపు కొమ్ములను కూడా మనము పూజా రూమ్ లో పెట్టుకొని అమ్మవారి ముందు ఏదైనా సరే మీరు ఒక బౌల్లో కానీ లేదా ఒక చిన్న ప్లేట్ లో కానీ మీరు ఈ మంగళకరమైన వస్తువులను కనీసం ఒక్కొక్కటి కూడా మీరు వేసుకొని కూడా మీరు పెట్టుకున్నా కూడా తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లభిస్తుందండి। ఈ పసుపు కొమ్ములను మనము చాలా వరకు తాంబూలం ఇచ్చేటప్పుడు కొంతమందికి అరటి పండ్లు అలాంటివి అసలు ఉండవండి। కొన్ని సందర్భాలలో అయితే ఇలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము ఈ పసుపు కొమ్ములను తమలపాకుల్లో పెట్టి 2 పసుపు కొమ్ములుగా కూడా మనం తాంబూలంగా మంగళకరమైన వస్తువు శ్రీఫలాలండి। ఇవైతే మనకి చిన్న టెంకాయ సైజులో ఉంటాయండి, చిన్న టెంకాయలా ఉంటాయి। వీటిని కూడా మనము లక్ష్మీప్రదమైన వస్తువులుగా అయితే చెప్తారండి। తర్వాత గురువింద గింజలండి। ఈ గురువింద గింజలన్న కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అండి। ఇందులో మనకి 2-3 టైప్స్ అయితే ఉంటాయండి। రెడ్ కలర్వి, బ్లాక్ కలర్వి, కొద్దిగా బ్రౌన్ కలర్లో అయితే ఉంటాయండి। మనకి రెడ్ కలర్ అనేది చాలా ఈజీగా దొరుకుతాయి। మనకి రెడ్ కలర్ వచ్చేసి 10 రూపాయలకి వచ్చేసి మనకి 4 కానీ 5 కానీ దొరుకుతాయండి, కొద్దిగా కాస్ట్ అయితే ఉన్నాయి। ఇందులో మనకి బ్లాక్ కలర్ అనేది ఉంటాయండి। ఇవైతే మనకి దొరకడం చాలా కష్టము। కొంతమందికి ఒకవేళ కొన్ని షాప్స్లో అయితే మనకి ఈ బ్లాక్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది। నా దగ్గర అయితే ఈ గురువింద గింజలు అయితే నేనైతే ఇవి శ్రీ విష్ణుప్రియ ఆర్గానిక్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే నేను తెప్పించుకున్నానండి। ఈ గురువింద గింజలు వచ్చేసి టోటల్ నాకు 110 అయితే ఉన్నాయండి। తర్వాత
నేను చెప్పబోయే మంగళకరమైన వస్తువు శ్రీచక్ర శంఖం అండి. ఇది వచ్చేసి మనకి శ్రీచక్రంతో పోలినటువంటి శంఖం అండి. మనము ఈ శ్రీచక్రం శంఖాన్ని కనుక పూజించినట్లయితే శ్రీచక్రంకి పూజ చేసినటువంటి ఫలితం అనేది పొందవచ్చండి. ఈ శంఖం అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టమట అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పూజలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ శంఖం యొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి 50 రూపీస్ పడుతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ శంఖం వచ్చేసి నేను తీసుకున్నది 50 రూపీస్కి అయితే తీసుకున్నానండి. వాళ్ళైతే రేట్ అయితే అస్సలు తగ్గించలేదు, ఎందుకంటే ఆ శంఖం కాస్టే అంతేనంట అండి. ఇంకా కొద్దిగా సైజు పెద్దది ఉంటే కొద్దిగా రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత మంగళకరమైన వస్తువు శంఖం అండి. ఈ శంఖం అనేది కూడా మనము లక్ష్మీదేవి సోదరుడుగా అయితే చెప్తారండి. ఎందుకంటే పురాణాల ప్రకారం క్షీర సముద్ర మదనం అనేది జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు లక్ష్మీ గవ్వలు అలానే ఈ శంఖం కూడా పుట్టాయట అండి. అందుకని ఇవి కూడా మనం లక్ష్మీప్రదమైన వస్తువులుగా మనం ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇలా శంఖం పెట్టుకొని పూజ అనేది చేసుకోవడం వలన కూడా మనము లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుందండి. తర్వాత చిట్టి గాజులండి. ఈ చిట్టి గాజులు అనేటివి మనము లక్ష్మీదేవికి పెద్ద గాజులతో ఎక్కువగా పూజలు అనేటివి చేయలేరు కదా అండి. ఈ చిట్టి గాజులతో అయితే మనము మాలలు అనేటివి కట్టుకోవచ్చు. అమ్మవారికి ఈ చిట్టి గాజులు అంటే చాలా ఇష్టమట అండి. నేనైతే ఇక్కడ నా దగ్గర చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. నేను ప్రతి నెల ప్రతిసారి నేను ప్రతి పండగకి కూడా నేను ఇలా చిట్టి గాజులు కానీ మంగళకరమైన వస్తువులు నా దగ్గర ఉన్నప్పటికీ నేను కనీసం సాంప్రదాయానికి కొద్దిగా అయితే కొంటూ ఉంటానండి. నా దగ్గర అయితే ఎల్లో కలర్ అలానే గ్రీన్, రెడ్, బ్లూ చాలా ఉన్నాయండి నా దగ్గర కలర్స్. నేనైతే ఇక్కడ మీకు వీడియోలో 3 కలర్స్ మాత్రమే చూపిస్తున్నానండి. శ్వేత అర్క గణపతి అండి. అంటే అర్క అంటే మనకి జిల్లేడు చెట్టు అండి. తెల్ల జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు అండి. ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడిని కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఏవైనా సరే దోషాలు ఉన్నా, విఘ్నాలు ఉన్నా, ఉపద్రవాలు, నరదృష్టి, విషప్రయోగాలు ఇలాంటివి ఏ ఉన్నా కూడా మన ధరకైతే చేరవండి. అంతటి శక్తి ఉందండి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి గణపతికి. ఇదైతే నాకు 150 రూపీస్ అయితే చెప్పారండి. నేను 100 రూపీస్కి అయితే తీసుకున్నానండి. షాప్స్ లో ఏవి కొనాలన్నా కూడా భయంగానే ఉందండి, ఎందుకంటే ఏవి అడిగినా కూడా చాలా రేట్గానే ఉంది. కానీ అలానే మనం కొనకుండా ఉండలేం కదా. అందుకని మన శక్తి కొలది నేనైతే అన్ని సాంప్రదాయానికి కొద్దిగా క్వాంటిటీని అయితే నేను తెచ్చుకుంటూ ఉంటానండి. కానీ నా దగ్గర శ్వేతార్క గణపతి లేదు అని నేను ఇదైతే తెచ్చుకున్నాను. ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి నేనైతే ఇది తెచ్చుకున్నానండి. తర్వాత కుబేర కుంచం అండి. ఈ కుబేర కుంచాన్ని మనము ధనలక్ష్మి కుంచం అని కూడా చెప్తూ ఉంటాము. అంటే మనము ఈ కుంచాన్ని కనుక ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే మనకి ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు అని అయితే చెప్తారండి. మన ఛానల్లో ఆల్రెడీ కుబేర కుంచం ఎలా పెట్టాలో కూడా వీడియోస్ అనేటివి చాలా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత నేను చూపిస్తున్నది ఇక్కడ అష్టలక్ష్మి కాయిన్స్ అండి. అంటే లక్ష్మీదేవి స్వరూపాలైనటువంటి అష్టలక్ష్మిలు అందరూ కలిసి ఉన్నటువంటి కాయిన్స్ అనేటివి నేనైతే ఈ కాయిన్స్ మీషో నుంచి అయితే తెప్పించుకున్నానండి. చాలా తక్కువ కాస్ట్లో అయితే పడ్డాయి. 11 కాయిన్స్ అయితే వస్తాయండి. నేనైతే పూజలో కూడా ఎప్పుడూ కూడా ఒక్క కాయిన్ కానీ లేదా 3 కాయిన్స్ కానీ అలా పెట్టుకుంటూ ఉంటాను. ఈ కాయిన్స్ నేను ఈజీగా తీసుకొని కూడా 2 ఇయర్స్ అయితే అయిందండి. ఈ కాయిన్స్ కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే అలా ఏం లేదండి. ఒకవేళ మీకు కనుక తెచ్చుకోవాలి అని అనుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువలోనే మనకు వస్తుందండి. ఒక 90 రూపీస్ 80 రూపీస్కి అయితే మనకి ఈ కాయిన్స్ అనేటివి మీషో నుంచి అయితే వస్తాయి. మీకు కనుక ఒకవేళ అందుబాటులో ఉంటే తెప్పించుకోండి, లేదు అంటే మీరు స్కిప్ చేసేయండి. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివి ఇవి వెండి పుష్పాలండి. ఇవి మనకి సిల్వర్ కోటెడ్లో అయితే ఉంటాయి. మనకు ఒక్కొక్కసారి పుష్పాలు అనేటివి దొరకవండి. పుష్పాలు రేట్లు ఎక్కువ వలన కానీ లేదు అంటే మనకి ఆ సీజన్ కానప్పుడు అసలు మనకి పుష్పాలు అనేటివి కొన్ని సందర్భాల్లో దొరకవండి, కొన్ని ఏరియాస్లో కూడా దొరకవు. ఇవేంటంటే వెండి పూలను మనము పుష్పాలతో పూజించినటువంటి ఫలితం అనేది పొందవచ్చండి. ఇవైతే నేను 108 అయితే నేను ఇట్లా సిల్వర్ షాప్లో అయితే తెచ్చుకున్నానండి. 110 పీసెస్ అయితే మనకి ఒక 2 ఎక్స్ట్రా అనేది ఇస్తారు. నాకైతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను కొన్నానండి. ముత్యాలండి. ఈ ముత్యాలు కూడా సముద్రంలో నుంచే కనుక మనకు వస్తాయి కదా అండి. ఈ ముత్యాలతో నేనైతే ఇక్కడ దండ అనేది చేసుకున్నానండి. ఈ ముత్యాలు కూడా మనకి పూజా షాప్స్ లో దొరుకుతాయి. ఒకవేళ కుదిరితే కనీసం ఒక 2-3 ముత్యాలను కూడా మీరు ఇంట్లో తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత మంగళకరమైన వస్తువు పచ్చ కర్పూరం అండి. తర్వాత అన్నపూర్ణాదేవి అండి. తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అయితే మనం తెచ్చుకోవాలని. ఈ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని మనము పూజా రూమ్ లో పెట్టుకోవచ్చండి. లేదు అంటే మనము వంట ఇంట్లో ఈశాన్య మూలలో మనము ఈ అన్నపూర్ణాదేవిని అయితే పెట్టుకోవచ్చండి. మనం ఇంట్లో బియ్యం అనేది తెచ్చుకున్నప్పుడు కొద్దిగా బియ్యాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని తర్వాత మనం బియ్యం అనేది ఉపయోగించుకోవాలి అని అయితే చెప్తారండి. తర్వాత ఇక్కడ మంగళకరంగా చెప్పుకునే వస్తువులు
అత్తరు సీసాలండి. ఈ అత్తర సీసాలు అంటే ఈ అత్తర అంటే స్మెల్ అండి. ఈ స్మెల్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అండి. అనేటివి మనకి ఇందులో చాలా ఫ్లేవర్స్ అనేటివి ఉంటాయండి. నేనైతే ఒక 3-4 ఫ్లేవర్స్ అనేది తెప్పించుకున్నాను. ఒకవేళ మీకు కనుక కుదిరితే తప్పకుండా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత మంగళకరమైన వస్తువు ఏనుగులండి. ఈ ఏనుగులు అనేటివి మనం తెల్లవి తెచ్చుకోవచ్చు, లేదా మీ దగ్గర ఏవున్నా అండి. కొంతమందికి బ్రాస్ ఉంటాయి, కొంతమంది జర్మన్ సిల్వర్, కొంతమంది దగ్గర వెండివి ఉంటాయి. అలా నేనైతే ఈ ఏనుగులను కూడా నేను మీషో నుంచి అయితే నేను తెప్పించుకున్నానండి. నాకు కూడా చాలా తక్కువగానే పడ్డాయి. ఈ తెల్ల ఏనుగులు అంటే ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్తారండి. తెల్ల ఏనుగులకి లక్ష్మీదేవి వాహనాలుగా అయితే చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ఇరువైపులా ఈ తెల్ల ఏనుగులను కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఏనుగులను తప్పకుండా పెట్టుకుంటే ఐశ్వర్యాభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్తారండి. తర్వాత జువ్వాది పొడి అండి. ఈ జువ్వాది పొడి స్మెల్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అండి. మనం ఏదైనా సరే పూజలు చేస్తున్నప్పుడు ఈ జువ్వాది పొడిని కనుక మనము కుంకుమలో కానీ లేదా మనం అలానే మన పూజలో కనుక చల్లుకున్నట్లయితే ఆ సువాసనకి లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరిగెత్తుకొని వచ్చేస్తారట అండి. ఇది కూడా మంగళకరమైన వస్తువులో ఒకటిగా అయితే చెప్తారు. తర్వాత నలుగు సెట్ అండి. ఇది మనకి పూజా షాప్స్ లో నలుగు సెట్ అని అడిగితే ఇస్తారండి. ఇందులో చిన్న అద్దము, చిన్న గాజులు, నల్ల పూసలు, అలానే పసుపు, కుంకం, కాటుక, దువ్వెన ఇలా మనకి అన్ని కలిపి ఉంటుందండి. ఈ నలుగు సెట్ అనేది 25 రూపీస్ అయితే పడిందండి. మీకు కనుక పూజా షాప్స్లో ఎక్కడైనా కానీ దగ్గరలో కనుక దొరికితే తప్పకుండా ఈ నలుగు సెట్ని కూడా మీరు తెచ్చుకొని పూజా రూమ్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత పసుపు బొందారం అండి. అంటే అమ్మవారు సుమంగళి కదా అండి, తప్పకుండా పసుపు బొందారం అలానే పసుపు కొమ్ముతో అమ్మవారికి, ఎందుకంటే అమ్మవారు నిండు ముత్తైదు కాబట్టి అమ్మవారికి మనము ఈ బొందారంతో పసుపు కొమ్ము అనేది కట్టి కూడా మనం అమ్మవారికి తాళిబొట్టులాగా కూడా మనం కట్టుకోవచ్చండి. తర్వాత అమ్మవారికి మరొక మంగళకరమైన కలశం అండి. ఇదైతే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్లో అయితే తీసుకున్నానండి. ఈ కలశం అనేది కూడా మనం ఇంట్లో పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న కలశాలండి. కొంతమందికి వేరే వేరే మెటల్స్ లో అయితే ఉంటాయి. నేనైతే ఇక్కడ ఈ మెటల్ తో అయితే నేను తీసుకున్నానండి. ఇందులో మనకి చిన్న బాక్స్లు అయితే ఉన్నాయి. ఇందులో మన పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా మనం పూజలో అయితే పెట్టుకోవచ్చండి. తర్వాత మంగళకరమైన వస్తువుగా చెప్పుకునేది ఆవు పంచతం అండి. ఈ ఆవు పంచతాన్ని కూడా మనము శుక్రవారాల్లో కానీ మంగళవారాల్లో కానీ తప్పకుండా ఇంట్లో మీరు ఇంటిని శుద్ధి చేసుకునేటప్పుడు కొద్దిగా నీటిలో కానీ లేదా ఇంట్లో మీరు చల్లుకున్నట్లయితే చాలా మంచిదండి. ఆవు పంచతం అనేది చాలా దైవకమానంగా అయితే చెప్తూ ఉంటారు. ఇది ఇంట్లో చల్లడం వలన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఇంట్లో ఏదైనా చికాకులు ఉన్నా, మనసు అనేది ప్రశాంతత లేకపోయినా ఇలా మనం ఈ ఆవు పంచతాన్ని ఇంట్లో తెచ్చుకొని చల్లుకోవడం వలన పాజిటివ్ వైబ్స్ అనేటివి చాలా బాగా మనకి తెలిసిపోతుందండి. తర్వాత కామధేనువు అండి. ఈ కామధేనువు అనేది మనము రకరకాల మెటల్స్ లో అయితే తెచ్చుకోవచ్చండి. కొంతమంది అయితే జర్మన్ సిల్వర్ అలా మీ దగ్గరలో ఉండేటువంటి, నేనైతే రీసెంట్ గా నా దగ్గర లేదు అని నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. ఒక చిన్న సైజ్ 10 grams లో నేను కామధేనువు అయితే తెచ్చుకున్నానండి. ఈ కామధేనువుని కనుక ఇంట్లో పూజించినట్లయితే 33 కోట్ల దేవాది దేవతలను పూజించినటువంటి ఫలితం అనేది లభిస్తుందండి. అందరికీ తెలిసిన విషయమే కదండి. ఒక కామధేనువులో మనకి 33 కోట్ల దేవతలు అనేటివి కొలువై ఉంటారు అని చెప్తారండి. మనము ఈ కామధేనువుని ఇంట్లో కనుక పెట్టుకున్నా, అలానే ఈ కామధేనువు విగ్రహాన్ని మనము బీరువాలో మనము లక్ష్మీదేవి లాకర్లో కానీ అలా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇవి పెట్టుకోవడం వలన ఆ 33 కోట్ల దేవతల ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుందండి. తర్వాత రోస్ వాటర్ అండి. అంటే పన్నీర్ జలం అండి. ఈ పన్నీర్ జలాన్ని కూడా మనము ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నా కూడా, మనం చల్లుకుంటున్నా కూడా మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయండి. తర్వాత ఇంకా ఇవే కాదండి, నా దగ్గర లేనాటివి కూడా నేను మీకు కొన్ని చూపిస్తున్నానండి. అవి కూడా మీరు తప్పకుండా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారి పాదాలండి. మనకి ఈ పాదాలు అనేటివి మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మీకు ఈ అమ్మవారి పాదాలు అనేటివి తర్వాత గౌరమ్మ సెట్ అండి. అంటే ఈ గౌరమ్మ సెట్ మనం పార్వతీదేవి స్వరూపంగా అయితే చెప్తూ ఉంటాము. ఈ గౌరమ్మ సెట్ ని మనం పూజా రూమ్ లో పెట్టుకోవచ్చండి. లేదు అంటే తులసికోట దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చండి. ఈ గౌరమ్మ సెట్ అనేది ఇంట్లో పెట్టుకోవడం వలన ధనధాన్యాలు అనేటివి మన ఇంట్లో సమృద్ధిగా ఉంటాయి అని అయితే చెప్తారండి. తర్వాత రుద్రాక్షలండి. ఈ రుద్రాక్షలో మనకి చాలా రకాలు ఉంటాయండి. పంచముఖ రుద్రాక్ష, ఏకముఖ రుద్రాక్ష, ఇలా మీకు ఏవి దొరికితే వాటిని కూడా ఇంట్లో తెచ్చుకొని పూజ అనేది చేసుకోండి. తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు కవ్వం అండి. లక్ష్మీదేవికి కవ్వం అంటే చాలా ఇష్టమట అండి. కవ్వం అనేది ప్రతి ఇంట్లో కూడా ఒక కవ్వమే ఉండాలి అని అయితే చెప్తారండి. ఏ ఇంట్లో అయితే కవ్వంతో మజ్జిగను చిలుకుతారో ఆ ఇంట్లో సిరులు అనేటివి పొంగుతాయి అని అయితే చెప్తారండి. ఈ ఒక్కటి కూడా మీరు శుక్రవారాల్లో కానీ మీరు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత చాటలు, చీపురలు, రోలు, రోకలి ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలేనండి. ఇవన్నీ కూడా మీరు ఇంట్లో కనుక తెచ్చుకుంటే చాలా
చాలా మంచిదండి. చాటటివి ఇప్పటికి కూడా చాలా మంది వాడుతూనే ఉన్నారండి. విలేజ్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చాటలు, రోలు, రోకలి ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారండి. ఇవన్నీ మనము లక్ష్మీదేవి స్వరూపాలుగా అయితే చెప్తూ ఉంటామండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇదండి నాకు తెలిసినవి లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ క్లియర్ గా నేను ఈ వీడియోలో అందించానండి. మీకు ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఉపయోగపడితే లైక్ అనేది చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు.